శివపార్వతుల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే శివుని యొక్క ముందు భార్య అయిన సతీమాత గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. సతీదేవి ఎవరు? అసలు అష్టాదశ శక్తిపీఠాలకు మూలం ఎవరు? ప్రాచీన సంస్కృత సాహిత్యాన్ని రూపొందించడంలో దక్షయజ్ఞము, సతీదేవి స్వీయ దహనము పురాణాలు అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఆ ప్రాముఖ్యత ఏమిటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అందరికీ కూడా నమస్కారం అండి. నేను మీ కోమలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామెడీ ప్రేమ్. ఈరోజు పంచారామాల్లో ఒకటైనటువంటి భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చామండి. సతి అనే పదానికి నిజం, ధర్మం, గొప్ప అని అర్థం. ఈ పదం సత్ నుండి ఉద్భవించింది. దీని అర్థం సత్యం. పూర్తి ధర్మం లేదా సత్యంతో తమ భర్తలకు సేవ చేసే స్త్రీలకు కూడా ఈ పదం ఉపయోగపడుతుంది. బ్రహ్మదేవునిచే సృష్టించబడిన ప్రజాపతి దక్షుడు. అతడు మను శతరూపల కుమార్తె ప్రసూతిని వివాహం చేసుకుంటాడు. చాలామంది కుమార్తెలను కలిగి ఉన్నాడు. సతి అందరికంటే చిన్నది, దక్షుడికి ఇష్టమైన కుమార్తె. సతీమాత చాలా అందంగా ఉంటుందని హిందువులు నమ్ముతారు. అయితే పురాణాలలో ఆమె తపస్సు, భక్తి ప్రస్తావన ఉంది. ఇది సన్యాసి శివుని యొక్క హృదయాన్ని గెలుచుకుంటుంది. పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి రాజభవనంలో విలాసాలను విడిచిపెట్టి సన్యాసి జీవితం, శివుని ఆరాధన, తపస్సు కోసం ఆమె శివుణ్ణి వరిస్తుంది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశము, అలాగే సతీదేవి శరీర భాగాలు తెగిపడిన ప్రదేశము, అష్టాదశ శక్తిపీఠాలకు పురుడు పోసుకున్న ప్రదేశాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. సతీదేవి దక్షిణి యజ్ఞానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆత్మాహుతి చేసుకున్నారటండి. ద్రాక్షారామంలోను దక్షగుండమానికి మనకి దారండి ఇది. అయితే మనకి టెంపుల్ ఇటువైపు ఉంటుంది. టెంపుల్ నుంచి కరెక్ట్గా మనకి 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనం దక్షగుండాన్ని చూడాలి. ఇక్కడ ఉంది, మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఈరోజు మండే, ఈరోజు హాలిడే కావడం వల్ల ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. అది కూడా మంచి స్పిరిచువల్గా ఉండేలాగా కోనసీమ ఏరియా మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా వస్తున్నాము. సతీదేవి దక్ష ప్రజాపతి కూతురు, శివుని మొదటి భార్య, అష్టాదశ శక్తిపీఠాలకు ఆదిదేవత. పరమశివుణ్ణి ప్రేమించి తన తండ్రిని ధిక్కరించి కళ్యాణం చేసుకుంటుంది. ఆమె సాధారణంగా శివుని మొదటి భార్యగా పరిగణించబడుతుంది. దక్షుడు శివుడికి వ్యతిరేకంగా యజ్ఞం ప్రారంభించి దేవతల అందరినీ కూడా ఆహ్వానించి శివుణ్ణి యజ్ఞానికి వెళ్ళగా శివుడు మౌనం వహిస్తాడు. సతీదేవి యజ్ఞానికి పోవాలి అని పట్టుబట్టగా తనను ఒక్కదానే ఆమె పుట్టింటికి పంపిస్తాడు శివుడు. ఎంతో సంతోషంగా పుట్టింటికి పోయిన సతీదేవి ఎవరూ పట్టించుకోకపోయేసరికి, తండ్రి ఆమెను దూషించేసరికి అవమాన భారం భరించలేక ఆ యజ్ఞంలోనే ప్రాణత్యాగం చేస్తుంది. హిందూ పురాణాలలో అతి ముఖ్యమైన ఘట్టము దక్షయజ్ఞము. ఈ దక్షయజ్ఞము జరిగిన ప్రదేశం ఇదేనండి. అయితే మనకి శివుని భార్య అయిన సతీమాత ఇక్కడ ఆమె తండ్రి చేసే దక్షయజ్ఞానికి వచ్చారు. ఆ అవమానాలకు గురై ఆవిడ ఆత్మాహుతి కూడా చేసుకున్నారు. ఆ ఘటన పురాణ గాథల్లో ఉంది, అలాగే శివ పురాణంలో ఉంది. ఇదేనండి దక్షయజ్ఞము. భీమేశ్వర స్వామి ఆలయానికి 200 మీటర్ల దూరంలో ఉంది. వాకబుల్ డిస్టెన్స్లో మనం చేరుకోవచ్చు. ఎవరైనా సరే భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మవారి శక్తిపీఠాన్ని, అలాగే ఆ పరమేశ్వరిని దర్శించుకున్న తర్వాత ఈ దక్షగుండాన్ని కూడా దర్శించుకోండి. ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీ అని పిలవడానికి 3 ప్రధాన కారణాలు. ఒకటి భీమేశ్వర స్వామి ఆలయము, 2 పురాణ కాలం నాటి ప్రదేశాలు 5 ఉన్నాయి. 5 తీర్థరాజాలుగా పిలువబడుతున్నాయి. 3వది ఇలాంటి గుండాలు ఈ ఊళ్ళో 12 ఉన్నాయండి. దీన్ని దక్షగుండం అంటారు. దక్షగుండము, మోక్షగుండము, బ్రహ్మగుండము, యమగుండము, వరుణగుండం లాంటి గుండాలు 12 ఉన్నాయి. ఈ 3 ప్రధాన కారణాల చేత ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీగా చెప్పబడుతుంది. అయితే మొట్టమొదటిగా భీమేశ్వర స్వామి ఆలయ చరిత్ర ఏంటంటే, భారతదేశంలో టెంపుల్ స్టేట్గా తమిళనాడుని పిలుస్తారు. అలాంటి ఆలయాలు తెలుగు భాష మాట్లాడే చోట కూడా ఉన్నాయి. అంత పురాతనమైన ఆలయాలు 6, 7, 8, 9 శతాబ్దాల నాటి ఆలయాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఏ విధంగా అయితే భీమేశ్వర స్వామి ఆలయానికి ఉన్న కొన్ని ప్రత్యేకతలు, విశిష్టతలు ఏంటో మీకు చెప్తాను. త్రిలింగ దేశాలలో ఒకటిగా చెప్పబడుతుంది. కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామము 3 ఆలయాలను త్రిలింగ దేశంగా పిలిచేవారు. అందులో ద్రాక్షారామం ఒకటి. పంచ ఆరామాలుగా పిలువబడే 5 శివాలయాలు సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరము, అమరావతి. కొమరారామము, ద్రాక్షారామము, క్షీరారామము, సోమారామము, అమరారామంగా పిలుస్తారు. అందులో ద్రాక్షారామం ఒకటి. అష్టాదశ శక్తిపీఠాల్లో నాభి భాగాన్ని మాణిక్యాంబగా కొలుస్తారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా ఉంది. త్రిలింగ దేశాల్లో ఒకటిగా, పంచారామాలలో ఒకటిగా
అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగాను భీమేశ్వర స్వామి ఉంది. దానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన విశిష్టతలు ఏంటంటే, పురాణాలన్నీ స్వయంభూగా సూర్య ప్రతిష్ఠ గావించబడ్డాడని చెప్తే, చరిత్ర శాసనాలు 8-9 శతాబ్దాల మధ్యలో తూర్పు చాళుక్యులు అనే రాజులు పరిపాలించినప్పుడు ఈ ఆలయానికి భీమేశ్వర స్వామి ఆలయాన్ని కట్టినట్టుగా చరిత్ర శాసనాలు చెప్తున్నాయి. ఇతిమిద్దంగా అది స్వయంభూన లేకపోతే చారిత్రకంగా చూస్తే ఇదే అనేది పక్కన పెడితే అది సూర్య ప్రతిష్ఠ కావించబడింది. భారతదేశంలో ఉన్న చాలా ఆలయాలు సూర్య ప్రతిష్ఠ చంద్ర ప్రతిష్ఠ చేయబడతాయి. సూర్యుడు మండే అగ్నిగోళం, చంద్రుడు చల్లగా ఉంటాడు. సూర్య ప్రతిష్ఠ కావించబడిన చోటు నుంచి వేడి పుడుతూ ఉంటుంది కనుక చుట్టూరా 15 కిలోమీటర్ల పరిధిలో అష్ట సోమేశ్వరులని 8 చంద్ర ప్రతిష్ఠలు చేయబడ్డాయి భీమేశ్వర స్వామి చుట్టూరా. అందులో కోటిపల్లి, కోరుమిల్లి, సోమేశ్వరము, వెల్ల, పటవల లాంటి 8 చంద్ర ప్రతిష్ఠలు. పంచాంగంలో ఉండే 27 నక్షత్రాలకి 108 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క ఆలయం చొప్పున 30 కిలోమీటర్ల పరిధిలో 108 శివాలయాలతో కూడుకుని ఉన్నాడు భీమేశ్వరుడు. పైనుంచి కిందకి విహంగ వీక్షణం చేస్తే అష్టదళ పద్మంలో 108 శివాలయాల మధ్యలో భీమేశ్వరుడు కొలువై ఉన్నాడు. దాన్నే భీమఖండము, భీమసభ అని పిలుస్తారు. అంత విశిష్టత ఉంది భీమేశ్వర స్వామి ఆలయానికి. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ స్వయంభూగా వెలిసిన క్షేత్రాల గురించి చాలామందికి చూడాలని, వాటి గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. కానీ అందరికీ ఆ అవకాశం ఉండకపోవచ్చు. అందుకని మీరు ఒక లైక్ చేయడం వలన ఈ వీడియో చాలామందికి ప్రమోట్ అవుతుంది. లైక్ చేస్తారని భావిస్తున్నాను. సరే కదా ఫ్రెండ్స్, వీడియోని ఇలాంటి వీడియోలు మరెంతో మందికి ఫార్వర్డ్ అవ్వాలంటే కనుక తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన కామెడీ ఫ్రెండ్ ఛానల్లో మరెన్నో వీడియోస్ మీకోసం.